అన్న మీరంతా కూడా ఈ బస్సు డ్రైవర్లు కానీ లేకపోతే ట్రాక్టర్ డ్రైవర్లు కానీ అసలు ఏంటి మీకు ఏం ఆహార పదార్థాలు ఇస్తున్నారు, మీకు ఏం చెప్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తే వాటిని అందిస్తున్నారు ఏంటి? మేము తాడేపల్లిగూడెం నుంచి వచ్చామండి. మొత్తం ఇవన్నీ తోలడానికి తీసుకొచ్చారండి మా ఆర్టీ బేక్ ఇన్స్పెక్టర్ గారు. దానికోసం వాటర్ ప్యాకెట్లు, ఆహార పట్లాలు అన్ని తోలడానికి, పాల ప్యాకెట్లు, ఆహారం అలాగా ఏ ఏరియాలో లేవంటే ఆ ఏరియాలోకి పట్టుకెళ్ళి వేస్తున్నాం. బాగుందండి, అందుతున్నాయండి అందరికీ అందుతున్నాయండి. ఎన్ని దగ్గర 1 లక్ష టాటర్లు ఉంటాయండి. మేము తాడేపల్లిగూడెం నుంచి బయలుదేరాం, మొత్తం బైబస్ నిండా ట్రాక్టర్లు అండి ఇక్కడ తోలడానికి వచ్చినాయి. ప్రతి వాళ్ళకి అందుతున్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. మానవతా దృక్పథంతో మానవ సేవ చేయాలనే కోణంలో కూడా మీరు ఇక్కడ దాకా డబ్బులకి ఆలోచించి రాలేదండి. మామూలుగా ఏదో వెళ్ళమన్నారా ఇక్కడ సేవ చేద్దామని చెప్పేసి మేము వచ్చామండి. పార్టీ మీద అభిమానం అంటారా? పార్టీలకు అతీతంగా ప్రభుత్వం మంచి చేస్తుంది కాబట్టి దానిలో మనం కూడా భాగస్వామ్యం. అదేనండి. పార్టీ మంచి చేస్తుంది కాబట్టి మనం కూడా వచ్చి చేయాలని చెప్పేసి మేము టాటర్లండి, మేము రైతులమే. ఇదే పరిస్థితి మన దాకా వచ్చినా కూడా ఇలాగే చేస్తాం, వాళ్ళు వస్తారు ముందు చేస్తామండి. సాయం చేసే చేతులు మీద అన్నట్టుగా మీరు వెళ్తున్నారు కదండి, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? పర్లేదండి, అందరికీ అన్ని అందుతున్నాయండి, ఇబ్బంది ఏమీ లేదు, బాగుంది. గత 2-3 రోజులకైతే కొంత ఇబ్బంది పడినా కూడా ఇప్పుడు బాగుందండి, కూడా సమయానికి తీసుకెళ్ళి ఇవ్వగలుగుతున్నారు. మీరేమంటారండి? ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ట్రాక్టర్లు ఏమేమి తీసుకెళ్తున్నారు ఏంటి? తాడేపల్లిగూడెం నుంచి వచ్చామండి, పెంటపల్లి మండలం. మేము నిన్న సాయంత్రమే బయలుదేరి వచ్చామండి. ప్రస్తుతానికి అయితే వర్షనైనా ఏదో మొత్తం మీద వచ్చాం. ప్రస్తుతానికి ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయండి, సౌకర్యం కూడా బాగానే ఉంది, బాగా చూస్తున్నారు. సో సీఎం గారు ప్రతి వాళ్ళకి, ప్రతి పేదవాడికి వెళ్ళాలి, ఆహారం అందాలి, వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకూడదని ఆయన తీసుకున్న నిర్ణయాలను ఎలా చూడాలి సార్? ఆ నిర్ణయం మంచిదనం వల్లనే అంత దూరం నుంచి వచ్చామండి. ప్రతి ఒక్కరికి అందజేయాలని, మన వంతు మనం చేయకపోతే మనిషి సాటి మనిషి సాయం మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు కదనేసి మనం వచ్చామండి. సో కానీ అంటే తీసుకెళ్లిన ఆహారం కూడా కొంత వేస్ట్ అయిపోతుంది, నిజంగా బాధితులకు అందట్లేదు అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అలాంటిది ఏమైనా జరుగుతుంది? ఎక్కడ జరిగిద్దండి, ఏదో పోతే ఒక పొట్లం పోతే 2 పొట్టాలు పోతాయి కానీ అన్ని ఎందుకు పోతాయండి? ఏదో ఇష్టం లేనివాడు ఏదో 4 రకాలుగా అనుకుంటారండి, ఇష్టం ఉన్నవాడు ఏదో చెప్పుకుంటాడు. అదే ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాయండి, వెళ్తున్నాయండి, అందరికీ వెళ్తున్నాయండి, ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయండి. పళ్ళు, టిఫిన్, భోజనం మొత్తం అన్నీ వెళ్తున్నాయండి. వాటర్ బాటిల్తో సుద్దా ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారండి. ప్రభుత్వం నెంబర్ 1 అండి, బాగా పనిచేస్తుందండి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ఉన్నాం మనం. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రతి జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్క కాలేజ్ బస్ కానీ అలాగే స్కూల్ బస్సులు కానీ ఇక్కడ ఎవరైతే బాధితులు, ప్రధానంగా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులకి ఆహార పొట్లాలకు సంబంధించి కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలకు సంబంధించి ఇక్కడ ఈ బస్సుల ద్వారా మనకు చూడొచ్చు. దాదాపుగా కొన్ని వందల సంఖ్యలో బస్సులు ఇక్కడ నుంచే బాంబే కాలనీ కానీ అలాగే సింగ్ నగర్ కాలనీ ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాల్లో ముంపుకు గురై ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి ఆ బస్సులు ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. ఇక్కడ మనతో ఒక డ్రైవర్ ఉన్నారు. సార్ అసలు ఈ బస్సులను ఎలా వినియోగిస్తున్నారు ఏంటి, వాళ్ళకి ఎలా చేరుతున్నాయి? బస్సుల్లో తక్కువ ఉన్న చోటకి బస్సులు పంపిస్తున్నారు, బస్సులు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళిపోతున్నాయి. మొత్తం జనానికి ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లు కానీ, బిస్కెట్ ప్యాకెట్లు కానీ, తినే ఫుడ్ కానీ ఏదైనా కానీ ఇబ్బంది లేకుండా మెరకు వరకు బస్సులను పంపిస్తున్నారు. బస్సులు బాగాలేని ప్రాంతానికి ట్రాక్టర్లకు వేసి పంపిస్తున్నారు. సో అంటే అక్కడ నుంచి కొంతమంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా బయటకు తీసుకురావడానికి కానీ, పునరావాస కేంద్రాలకు వాళ్ళు తరలించడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. కంపల్సరీగా ఇబ్బంది పడే వాళ్ళని ప్రతి ఒక్కరిని దాంట్లో వీలైనంత వరకు తీసుకొని వచ్చేస్తున్నారు. అధికారులు మీకు ప్రధానంగా ఏం చెప్తున్నారు అంటే ఈ వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆ ఫుడ్ సప్లైకి సంబంధించి కానీ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇస్తున్నారా? ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి వాళ్ళు మొత్తం డివైడ్ చేసేసి 4 సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి అని వాళ్ళు డివైడ్ చేసి పంపించేస్తున్నారు. మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా సార్, అంటే సీఎం గారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, లేకపోతే ఈ బాధితులకి ఎంత సహకారం అందిస్తున్నారో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఎట్లా ఉంది సార్ పళ్ళు? చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ రకంగా చేసిన వాళ్ళు మేము అంతవరకు చూడలేదు, చాలా బాగుంది. అంటే ఆయన ఈ వయసులో కూడా అర్ధరాత్రి అని అపరాత్రి అని లేకుండా వెళ్ళి చేయడం కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు చూసుంటారు. అసలు వాళ్ళిద్దరు వ్యత్యాసం కనపడుతుంది అంటారా? వ్యత్యాసం కంపల్సరీగా ఉంది. ఈ వయసులో కూడా ఆయన ఈ రకంగా తిరుగుతున్నాడంటే ఆయన్ని అభినందించవచ్చు. కానీ ఇప్పుడు జనాలు మాత్రం చాలా మంది, కొంతమంది అయితే ఇంకా సహకారం అందట్లేదనో లేకపోతే ఇంకా మా దాకా రావట్లేదని, అంటే ప్రతి వాళ్ళకి కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ ఉందో ఇన్ని బస్సుల ద్వారా ఆహార పొట్లాలు కానీ లేకపోతే బిస్కెట్లు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ దాకా చేరతాయి అంటారా సార్? కంపల్సరీగా చేరుతున్నాయండి. ఎక్కడో దూర ప్రాంతాల వాళ్ళకి ఒకటి వారా తప్పితే వీలైనంత వరకు అందరికి చేరిపోతున్నాయి మొత్తం. ఇవన్నీ పడవల్లో కానీ బాగుంది,
చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఇది అధికారులు ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా వాళ్ళ వంతుగా వాళ్ళ చర్యలు చేపడుతూనే ఉన్నారని ఇక్కడ ఎవరైతే వరద బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బస్సులు కానీ వాటికి సంబంధించిన ఆహార పొట్లాలు అందిస్తున్నటువంటి కొంతమంది డ్రైవర్లు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పనితీరును చూసినట్లయితే అర్ధరాత్రి కూడా ఆయన ఈ ప్రతి ఒక్కరికి ఆహార పొట్లాలు అందించాలి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు అందించాలి అని చెప్పి ఆయన పడుతున్న తాపత్రయం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా కొంతమంది ఉన్నారు. సార్ ఎలా ఉంది సార్? అంటే ఇక్కడ నుంచి ఏర్పాట్లు, మీరు ఒక డ్రైవర్ లా ఉన్నారు, ట్రాక్టర్ డ్రైవర్ బాగుంది. ట్రాక్టర్ డ్రైవర్ మీకేం చెప్తున్నారు? ట్రాక్టర్ డ్రైవర్ గా మీకు ఏమి ఇస్తున్నారు, ఏం తీసుకెళ్తున్నారు? ఏం భోజనాలు అయ్యి ఎల్ల సోటుగాడికి తీసుకెళ్లి ఇచ్చొస్తాం. సో కొంత నీళ్లు బాగా నీళ్ళు లోతుల్లో కూడా వెళ్ళి ఇచ్చొస్తాం. బాగా ఇచ్చి బాగా ప్రభుత్వం నుంచి సహకారం బాగానే ఉంది. బాగుంది సార్, బాగుంది సార్. ఆయన గారు అన్ని సంవత్సరాలు వచ్చినా, ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఆయన చేసే మంచి పని బాగుంది. ఇంకో ఆయన అయితే ఆయన జైలు అసలు. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? అసలు ఏం చేయట్లేదు, ఎవరికి ఏం సాయం అందట్లేదు అని చెప్పి ఇప్పుడు కూడా రాజకీయం చేస్తున్నాడు ఆయన గారు. ఏదో గేట్ తీస్తేనంట ఆయన ఇల్లు గురించి తీశారు, అది ఇది అని ఆయన మీద దుమ్మెత్తిపోతున్నారు. అంతా డ్రామా అది. బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్క బాధితుడు దాకా కూడా సహకారం అందరికి అందుతుంది. వెళ్తున్నాయి డ్రైవర్లు. మేము నిన్న అనంగా వచ్చినాం. రాత్రి తెల్ల తడిసి మేము ముచ్చనపల్లి నుంచి వచ్చినాం. భోజనాలే పార్సిల్ చేస్తారు, బిస్కెట్లు, యాపిల్, పాల అన్ని ప్రతి ఒక్కరికైతే అందుతుంది. అంతుంది సార్. ఇది ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా చివరి మనిషి వరకు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆహార పొట్లాలు కానీ, లేకపోతే కనీస అవసరాలకు సంబంధించినటువంటి మెడిసిన్ కి సంబంధించి కానీ, లేకపోతే ఫ్రూట్స్ అని కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తున్నటువంటి ఇన్ని పదుల సంఖ్యలో బస్సులు కానీ, లేకపోతే కొన్ని పదుల సంఖ్యలో ట్రాక్టర్లకు సంబంధించిన డ్రైవర్లు కానీ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుంది. వాళ్ళు మాత్రం మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఏ ఏరియాకి వెళ్తే ఏ ఏరియాలో ఇబ్బందులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మేము వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంత పెద్ద విపత్తు ఎవరు ఊహించింది కాదు, కానీ ప్రభుత్వం నుంచి సాయం అనేది ఎలా ఉంది? బాగానే చేస్తారు బాబు, బాగానే వస్తాను, బాగానే ఇస్తాను, తింటాను. ఏం చేయట్లేదని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఏమి లేదు వాళ్ళకైతే చేయని బాబు. ఒకటి వాళ్ళు చేసింది ఏంటంటే అవి తెలట్లేదు. కిందనిస్తే తోటలో వాళ్ళందరూ ఉట్టుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ అనుకో మేము అలాగే చెప్పాం, మా వాళ్ళు అక్కడంతా అటోళ్ళు ఇటోళ్ళు మాకు తెలుస్తుంది, మేము చెప్తామంటే మేడం ఇక్కడ ఎట్టింది. ఇందాక ఎరువులు ఇచ్చారు, పాలు ఏండు అటోలే తీసుకోండ్రు. పాపం వాళ్ళకి ములిగింది కూడా అలా పైదాకా వచ్చి ఈ రోజున అధికారులు కూడా ఎక్కడికక్కడ వచ్చి ఇస్తాను, చేస్తాను బాబు, చేస్తాను. పవన్ కళ్యాణ్ మొన్న గుడ్డుతో బిర్యానీ ఇట్టారు బాబు. అలాగే ఓళ్ళకి తోచింది వాళ్ళు ఇలా నాకు పార్టీకి ఓళ్ళకి మనసులో ఉన్న అలా చేసి పెడతాను. దొరుకుతుంది, తగ్గింది. ఇంజిరాలు ఎట్టి తోడించినారు బాబు. వాళ్ళు రాత్రి పోలు చేమలు పడతాను, ఇల్లు తెచ్చి ఇస్తాను, తింటాను.